మరి స్టార్టింగ్లోనే ఆయన సీమ టపాకాయలా పేలుతారన్నాము. అంటే మేము బిగ్ బాస్ చూసిన అనుభవం అది. మరి మీకే తెలియాలి నిజంగా ఆయన సీమ టపాకాయ అవునా కాదా అన్న విషయం. రీజన్ ఉంటుంది. ఇప్పుడు మనం వెలిగిస్తేనే కదా టపాకాయ వెలుగుతుంది. సో మీరు ఎందుకు ఇంత హిట్ పేరు నాకు ఇప్పుడు అర్థమైందండి. లేదు అంటే రీజన్ ఉంటుంది. ఆ మెంటాలిటీ అనేది తప్పు జరుగుతుంది అంటే అవతల వ్యక్తి క్వశ్చన్ అంటే ఇప్పుడు బిగ్ బాస్నే ఈయన క్వశ్చన్ చేశారంటే అది ఆ షో అంతటికి బిగ్ బాస్ ఆయననే చాలా రెస్పెక్ట్ ఇచ్చి ఆయనే మెయిన్ పర్సన్గా భావిస్తాం మనం. సో అయితే బిగ్ బాస్ గారు మీరే తప్పు చేస్తున్నారని చెప్పడం వచ్చేసి బిగ్ బాస్ గారు కూడా కాదు బిగ్ బాస్ బిగ్ బాస్. సో అలాగా ఆయనే క్వశ్చన్ అంటే తప్పు జరుగుతుంది రిపీటెడ్గా జరుగుతుంది అంటే ఫస్ట్ 2-3 టైమ్స్ చెప్తారు, అసలు డైరెక్ట్గా అరుస్తారని కాదు. ఆ 2-3 టైమ్స్ కూడా వాళ్ళు కరెక్ట్ చేసుకోకపోతే ఇంకా కోపం వస్తుంది. సో మరి మధు గారికి ఎప్పుడు కోపం రాదా? ఎందుకు వస్తుంది, బాగానే వస్తుంది. నాకంటే ఎక్కువ కోపం. అప్పుడు ఏ టపాకాయతో పోల్చుతారు మీరు ఆవిడ్ని? ఆమెని పోల్చిన మీరు చెప్పారు కదా ఫ్లవర్ పాట్ వచ్చేసి ఆవిడ మిమ్మల్ని అలా తగ్గించగలరు అని చెప్పాను నేను. ఆవిడ చిచ్చుబుడ్డాను లేదు, ఎందుకంటే ఆవిడ కోపడిన సందర్భం ఏం కనిపించలేదు మాకు. కాదు మీరు ఏం చెప్పడానికి వచ్చారని చెప్పండి. నా గురించి అడిగారేమో అనుకొని నేనేమనుకున్నా అంటే మీరు పేలుతున్నారు కదా, ఇప్పుడు అక్కడ కోపం ఉంటే అది కొన్ని పడిపోతుంది కదా, అలా చెప్పడానికి వచ్చాను. బట్ మీరు తన గురించి అడిగారు కాబట్టి తన కోపం ఏంటంటే నాది అవుట్ స్పోకన్గా ఉంటుంది, తనది వచ్చేసి లోపల ఉంటుంది, ఫేస్లో తెలిసిపోద్ది. అది కష్టం కదండి, ఒకేసారి బర్స్ట్ అయిపోతే బర్స్ట్ అయితే అది ఏడుపుగా వచ్చేస్తుంది కోపంలో. ఒక్కొక్కసారి కోపం వస్తే ఏడుపు వస్తుంది. అది కూడా ఆ కోపం మనం సాల్వ్ చేయగలిగింది అయితే కోపంతో ఆగిపోద్ది. మన చేతిలో లేదు, అది అసహాయ స్థితి. అది చాలా మందికి హెల్ప్ అవుతుంది కానీ నేనేం చేయలేను, అందరు సఫర్ అవుతున్నారు నేనేం చేయలేకపోయాను అన్న కోపంలో అది ఎక్కువ అయితే మాత్రం ఏడుపు వచ్చేస్తుంది. అయ్యో, అది మా ఫ్యామిలీ అయినా లేకపోతే జనరల్ ఇన్ సొసైటీకి సంబంధించింది అయినా ఏదైనా.